ప్రేమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత మహత్యం తెలుసుకుందాం. శ్రీమద్ భగవద్గీత మహత్యం అంటే ఈ శ్రీ భగవద్గీతని పారాయణ చేయడం. పారాయణ అంటే చదవటము, పఠించటం అన్నమాట. దానివల్ల కలిగే మనకి లాభం, పుణ్యము అంటే ఏం కలుగుతుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరినైనా ఏదన్నా ఒక పని చేయమనంటే దానివల్ల మాకు లాభం ఏంది అని అడుగుతారు అనమాట. కాబట్టి మనం దీన్ని పారాయణ చేయటం వల్ల, అంటే పఠించటం వల్ల మా వచ్చే ఫలితము, రిజల్ట్ ఏందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గీతామహత్యము ధరోవాచ. భగవన్ పరమేశాన భక్తి అవ్యవిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. అంటే భూదేవి విష్ణు భగవాన్ని ఇట్లా ప్రశ్నించిందనమాట. ధరోవాచ అంటే ధర అంటే భూమి అనమాట. భూదేవి ఈ విధంగా ప్రశ్నించింది. భగవన్ పరమేశాన భక్తి అవ్యభిచారిణి అంటే ఈ యొక్క ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో అంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడికి అనన్యమైనటువంటి భక్తి అవ్యభిచారిణి. వ్యభిచారిణి భక్తి అంటే ఇప్పుడు రోజుకో దేవుణ్ణి మారవడం అనమాట. ఒకసారి ఆంజనేయుడు అంటారు, ఒకసారి ఏంది అయ్యప్ప స్వామి అంటాం, ఇంకోసారి లేకపోతే ఇట్లా వేరే వేరే వెంకటేశ్వర స్వామి అని ఇట్లా మారుస్తూ ఉండడాన్ని వ్యభిచార భక్తి అంటారు అనమాట. అవ్యభిచార భక్తి అంటే ఒకే దేవత యందు, ఒకే దేవుడి యందు మనకి నిష్ట కుదరడము, దాని మీదే మనం ఆ దేవతనే పూజించడం, దాన్ని అవ్యభిచారిణి భక్తి అంటారనమాట. లేకపోతే దాన్ని వ్యభిచార భక్తి అంటారనమాట. కాబట్టి వాళ్ళకి అవ్యభిచార భక్తి అనేటువంటిది ఈ మానవులకి ఎలా కలుగుతుంది అని భూదేవి ప్రశ్నిస్తుందన్నమాట. అప్పుడు శ్రీ విష్ణు వాచ అంటే ఆ విష్ణు భగవానుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. ఏమని? ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్య సుఖీ లోకే కర్మణ నోపలిప్యతే. అంటే ఎవరైతే గీతాభ్యాసాన్ని అంటే గీతని పఠిస్తారో, పారాయణ చేస్తారో వాళ్ళు ఈ ప్రారబ్ధం నుంచి బయటపడతారు. వాళ్ళకి ఈ కర్మలు అంటే ఈ చేసే పనులతోటి వాడు అంటబడడు అని చెప్తున్నారు అనమాట. అట్టివాడే ఈ ప్రపంచంలో సుఖముగా ఉంటాడు. ఏమంటున్నాడు? ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా. సదా అంటే ఆల్వేస్, ఎల్లప్పుడు. సముక్తస్య సుఖేలోకే వాడు ముక్తిని పొందుతాడు. కర్మణ నోపలిప్యతే అంటే కర్మలతోటి అంటబడడు. ఏది తామరాకుని నీళ్ళు అంటనట్లు వాడు కర్మల చేత అంటబడడు. అంటే కర్మఫలాలతో, కర్మలు మీన్స్ కర్మఫలాలతో వాడు అంటబడడు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోతి చేత్ పచిస్పర్శం న కుర్వంతి నళినీదళమంబస. అంటే మహాపాపాది పాపాన్ని అంటే పాపుల్లో కంటే కూడా గొప్ప పాపి అయినప్పటికీ గీతాధ్యానం కరోతి చేత్ అంటే గీతని ఎవరైతే పారాయణ చేసి దాన్ని అనుసరిస్తారో క్వచిస్పర్శం న కుర్వంతి నళినీదళమంబస అంటే ఈ తామరాకు నేను అంటనట్లు. నళినీదళం అంటే అది అనమాట. నళినీదళం అంబస అంటే నీటిలో ఆ తామరాకుని అంటనట్లు ఈ గీతాని ఈ యొక్క పారాయణ చేసేవాళ్ళు, దాన్ని పూజించేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు మహాపాపములు కూడా అంటే గొప్ప పాపాలు అంటే చేయకూడని పాపాలు చేసినప్పటికీ కూడా దాన్ని కొద్దిగా కూడా క్వచిత్ స్పర్శంన, క్వచిత్ అంటే కొద్దిగా కూడా అనమాట, కుర్వంతి నళినీదళమంబస అంటే కొద్దిగా కూడా అంటుకోవు, వాళ్ళని ఆ పాపాలు అంటుకోవు. గీతాధ్యానం చేసేటువంటి వాడిని, గీతాపారాయణ చేసేటువంటి వాళ్ళని చెప్తున్నారు. తర్వాత గీతాయా పుస్తకం ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. అంటే ఎత్ర గీతాయా పుస్తకం అక్కడెక్కడైతే ఈ గీత అనేటువంటి పుస్తకాన్ని పారాయణ చేస్తారో, తర్వాత ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర తత్ర సర్వాణి తీర్థాని అంటే అక్కడ సర్వతీర్థాలు అంటే ఈ యొక్క గంగా, యమున, గోదావరి లాంటి సర్వతీర్థాలు
తర్వాత ప్రయాగాన్ని తత్రవై అంటే ప్రయాగ మొదలగు సమస్త తీర్థాలు కూడా అక్కడే ఉంటాయి అని చెప్తున్నాడు. గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై. తర్వాత సర్వే దేవాశ్చ ఋషయో యోగిన పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదై సహాయో జాయతే శీఘ్రం ఎత్ర గీత ప్రవర్తతే. అంటే ఎచ్చట గీతా పారాయణం జరుగుతుంటావో ఎత్ర గీత ప్రవర్తతే తత్ర అంటే అక్కడ సర్వే దేవాశ్చ ఋషయో అంటే సమస్త దేవతలు ఋషులు యోగిన పన్నగాశ్చయే అంటే యోగులు తర్వాత నాగులు తర్వాత గోపాల గోపికా వాపి అంటే గోపాలురు తర్వాత గోపికలు నారదోద్ధవ పార్షదై అంటే నారదుడు తర్వాత ఉద్ధవుడు మొదలగు వారు శీఘ్రముగా సహాయం చేస్తారన్నమాట. అంటే సహాయో జాయతే శీఘ్రం అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎత్ర గీత ప్రవర్తతే ఎక్కడైతే ఆ గీతని పారాయణం చేస్తుంటారో అక్కడ వీళ్ళందరూ కూడా సర్వదేవతలు ఋషులు యోగులు తర్వాత గోపాలుడు గోపికలు నారదుడు ఉద్ధవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయము చేస్తారు. ఎవరికి? ఈ గీతా పారాయణం చేసేటువంటి వాళ్ళకి సహాయం చేస్తారు అని చెప్తున్నారనమాట. తర్వాత ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. అంటే ఎక్కడ గీతని గురించి ఈ విచారణ అంటే తత్వ విచారణ అంటారు కదా, ఆ విచారణ జరుగుతూ ఉంటుందో ఎత్ర గీతా విచారచ్చ పఠనం పాఠనం శృతం తర్వాత దాని గురించి పఠిస్తూ ఉంటారు, తర్వాత చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత తత్రాహం అచ్చట నిశ్చితం పృథ్వీ అంటే అచ్చట ఈ భూదేవి నివసామి సదైవహి అంటే ఆ దేవతలు అందరూ కూడా విచారణ జరిగే చోట తప్పక ఉంటారు, అచ్చటనే నేను కూడా ఉంటాను అని ఇక్కడ విష్ణు పరమాత్మ చెప్తున్నారన్నమాట. తర్వాత గీతాశ్రయోహం తిష్టామి గీతామే చ ఉత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. తర్వాత ఈ గీతను ఆశ్రయించుకునే నేనున్నాను. గీతాశ్రయోహం తిష్టామి తిష్టామి అంటే ఉండడం, తిష్ట వేసుకొని ఉండడం అంటారు కదా. గీతామేచ ఉత్తమం గృహం నాకు గీతే ఉత్తమమైనటువంటి గృహము. గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం అంటే ఈ యొక్క ముల్లోకాన్ని కూడా నేను ఈ గీతాజ్ఞానం వల్లనే నేను ఈ ముల్లోకాన్ని పాలిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చ ఉత్తమం గృహం గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం అని చెప్తున్నారు అనమాట. తర్వాత గీతామే పరమా విద్య బ్రహ్మరూప నసంశయ అర్ధమాత్రాక్షరాన్నిచ్చ స్వనిర్వాచ్య పదాత్మిక. గీత నా యొక్క పరమ విద్య, అది బ్రహ్మస్వరూపము. గీతామే పరమా విద్య అంటే పరమ విద్య అంటే పరమ విద్య అంటే ఏంటి అంటే రెండు రకాల విద్యలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఏంది? ద్వే విద్య వేదితవ్యేతు పరాచయ అపరాచ అంటే పరా విద్యలు అపరా విద్యలు అని చెప్తారనమాట. ఈ అపరా విద్యలు అంటే మనకి ఒక డాక్టరు లాయరు ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా అపరా విద్యలు అంటారు అనమాట. ఈ యొక్క గీత అనేటువంటిది ఏంటంటే పరవిద్య అంటే ఆ పరమేశ్వరుని తెలియజేసేటువంటిది. అందుకే ఈ పరావిద్యలో కూడా మళ్ళా ఇది బ్రహ్మరూపాన సంశయ అంటే ఈ గీతని పఠించినట్లయితే మనకు ఆ యొక్క పరబ్రహ్మతత్వము అంటే ఈ యొక్క అంతటా నిండి ఉన్నటువంటి భగవతత్వాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. గీతామే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ సంశయం అనేటువంటిది లేదు. అర్ధమాత్రాక్షరాన్నిచ్చ స్వనిర్వాచ్య పదాత్మిక అంటే ఇది అర్ధమాత్ర స్వరూపము అంటారనమాట. అర్ధమాత్ర స్వరూపం అంటే ఏంటంటే ఈ ఓంకారంలో అకార ఉకార మకారం అని చెప్తారనమాట. ఈ అకార ఉకార మకారాలకి అతీతమైనటువంటిది అర్ధమాత్ర అని చెప్తారనమాట. అంటే దాన్నే మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తి అని చెప్తారనమాట. అంటే ఈ అకారం అనేది జాగ్రత్త అవస్థ అయితే ఉకారం అనేది అటువంటిది స్వప్నావస్థ అంటే ఈ డ్రీమ్ స్టేటు. ఈ యొక్క మకారం అనేటువంటిది డీప్ స్లీప్ స్టేటు అని చెప్తారనమాట. అయితే ఎవరైతే ఈ గీతని పఠిస్తారో 4వ అవస్థ అయినటువంటి జ్ఞానులు ఏ అవస్థలో ఉంటారో తురీయ అవస్థ అంటారనమాట. అది
స్వరూపం అని అంటే. కాబట్టి ఆ విధంగా ఈ గీతని పఠించే వాళ్ళు ఆ స్వరూపంలో ఉంటారు. అది నాశరహితమైనది. అది అది అక్కడ ఆ స్థితికి నాశనం ఉండదన్నమాట. నిత్యమైనది. తర్వాత అది ఎప్పుడూ ఉండేటువంటిది. అనిర్వచనీయమైనది. ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్, అంటే నిర్వచించడానికి వీలు లేనటువంటిది. అలాంటి స్థితిని పొందుతాడనమాట. ఎవరు? గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ. ఇది పరవిద్య మరియు బ్రహ్మస్వరూపం. అర్ధమాత్రాక్షరాన్నిచ్చ, అంటే ఇది అర్ధమాత్రా స్వరూపాన్ని పొందింపజేస్తుంది. సనిర్వాచ్య పదాత్మిక, కాబట్టి ఇది ప్రణవస్వరూపమైంది అని కూడా చెప్తున్నారనమాట. తర్వాత చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వంకతోర్జనం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయంగా చెప్పబడినది. చిదానందేన కృష్ణేన, అంటే ఈ యొక్క కృష్ణ పరమాత్మ చేత, అంటే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి, అది భగవంతుడి యొక్క నేచర్ అనమాట. సచ్చిదానందం అంటే భగవంతుడి నేచర్. అది ప్రోక్త స్వముఖతోర్జున, ఎవరికి? అర్జునుడికి చెప్పబడదనమాట. వేదత్రయీ, అంటే ఇది 3 వేదముల యొక్క సారం అనమాట. ఏంటది? ఋగ్వేద, యజుర్వేద, సామవేదముల. అంటే 4వ వేదం అంటే అది అధర్వణం, అంటే అది ఎక్కువ కూడా ఇది నేచర్కి సంబంధించి చెప్పుద్ది అనమాట, మన ప్రకృతిలో జరిగే విశేషాలు కాబట్టి ఇది పరవిద్య. కాబట్టి ఇది ఈ 3 వేదాల గురించి చెప్పుద్ది. వేదత్రయీ పరానంద, అంటే పరమ ఆనంద స్వరూపమైనటువంటిది. తత్వార్థ జ్ఞానమంజస, అంటే ఇది తత్వజ్ఞానాన్ని కలగజేస్తుంది. తత్వజ్ఞానం అంటే ఏంటి? ఆ యొక్క భగవంతుడిని పొందేటువంటి జ్ఞానాన్ని మనకి కలగజేస్తుంది అని చెప్తున్నాను అనమాట. యో అష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చల మానస జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరాంపదం. అంటే ఎవరైతే ఈ యొక్క 18 అధ్యాయాలని యో అష్టాదశ జపేన్నిత్యం, అంటే జపించడం, అంటే పఠించడం, పారాయణ చేయటం. నరో నిశ్చల మానస, అంటే నిశ్చల మనస్కులై ఎవరైతే ఈ విధంగా చేస్తారో, పారాయణ చేస్తారో, దాన్ని జపిస్తారో, జ్ఞానసిద్ధిని సలభతే, అంటే వాడు జ్ఞానసిద్ధిని పొందుతాడు. అంటే ఇది పఠించడం వల్ల దీన్ని జ్ఞానసిద్ధి అంటారనమాట. కర్మసిద్ధి అంటే ఏంటి? జపం చేయటము, ధ్యానం చేయటం, అది ఒక పని చేయటం వల్ల అది వస్తుంది అనమాట. ఇది కేవలం చదవటం వల్లనే వస్తుంది, కాబట్టి దీన్ని జ్ఞానసిద్ధి అని చెప్తున్నారనమాట. జ్ఞానసిద్ధి సలభతే తతో యాంతి పరమపదం, అంటే ఆ వెమ్మటే ఇంకా ఇది చదవటము, చదివిన వెంటనే కూడా ఆ పరమపదము, అంటే ఆ ముక్తిని, ఆ మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట. తర్వాత యో అష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చల మానస జ్ఞానసిద్ధి సలభతే తతో యాతి పరంపదం. తర్వాత పాఠే అసమర్థో సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదాజనం పుణ్యం లభతే నాత్ర సంశయ. అంటే గీతను మొత్తం చదవలేని వారు పాఠే సమర్థ సంపూర్ణే, అంటే సంపూర్ణంగా చదవలేని 18 అధ్యాయాలు చదవనేటి వాళ్ళు తదర్థం పాఠమాచరేత్, అంటే దాంట్లో సగం పఠించినప్పటికీ కూడా తదా గోదానజం పుణ్యం, అంటే గోదావరిలో మనకి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. లభతే నాత్ర సంశయ, అంటే అది అందులో ఏ విధమైనటువంటి సంశయం లేదు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. తర్వాత త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశము జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. అంటే ఈ గీతని మొత్తం సగం కూడా చదవడానికి మనకి టైం లేకపోతే త్రిభాగం పఠమానస్తు, అంటే 3వ భాగము, అంటే 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు 3వ భాగం. అంటే త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్, అంటే మనకి గంగలో స్నానం చేస్తే మనకి ఎంత పుణ్యం వస్తుంది, ఏ కాశీకి వెళ్ళి గంగ దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో తర్వాత అంత పుణ్యం లభిస్తుంది. షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్, అంటే 6వ భాగము. షడంశం అంటే 6వ భాగం అన్నమాట. 6వ భాగం అంటే ఎంత? 3 అధ్యాయాలు. 18లో 6వ భాగం అంటే 3 అధ్యాయాలు అన్నమాట. వాళ్ళకి సోమయాగ ఫలం లభేత్, అంటే సోమయాగాన్ని చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని వాడు పొందుతాడు అన్నమాట. ఎవరు? ఈ విధంగా పారాయణ చేసినటువంటి వ్యక్తి. ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకం అవాప్నోతి గణోభూత్వ వసేచ్చిరం. అంటే ఎవరైతే రోజు ఒక్క అధ్యాయం అయినా పారాయణ చేస్తే ఏకాధ్యాయంతో యో నిత్యం
పడతే భక్తి సంయుత అంటే ఆ పఠించేది కూడా విత్ డివోషన్ అంటే భక్తితో చేయాలన్నమాట. ఏది చేసినా కానీ భక్తితో చేయాలన్నమాట. ఆ ఒక్క అధ్యాయం కూడా భక్తితో పఠించినట్లయితే రుద్రలోకం అవాప్నోతి అంటే రుద్రలోకాన్ని పొందుతాడు. గణోభూత్వ వసేచ్చిరం అక్కడ ఆ ప్రమద గణాలు అంటారు కదా, శివుడి ప్రమద గణాలు ఆ ప్రమద గణాలతోటి అక్కడ వసేచ్చిరం అంటే చాలా కాలము చిరకాలము అక్కడ వసేచ్చిరే అంటే అదనమాట. అక్కడ వసిస్తాడు అంటే అక్కడ ఉంటాడు, చిరకాలం అక్కడ ఉంటాడు అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం పటేన్నర సయాతి నరతాం యావన్ మనుకాలం వసుందరే అంటే ఎవరైతే శ్లోకపాదం అంటే ఒక అధ్యాయం నందలి ఒక శ్లోకమునందలి ఒక్క పాదం చదివినా కూడా అంటే ఒక్క శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఒక అధ్యాయం నందలి 4వ భాగం కూడా నిత్యము పారాయణ చేస్తారో అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం పటేన్నర అంటే ఎవ్రీడే. తర్వాత సయాతి నరతాం యావన్ మనుకాలం వసుందరే అంటే అతడు ఒక మన్వంతర కాలము అంటే ఇది ఒక కాలం యొక్క కొలతలు అనమాట. మన్వంతరాలు ఇవన్నీ కూడా యుగాలు, తర్వాత ఇవన్నీ కాలం యొక్క కొలతలు అనమాట. అతడు ఒక మన్వంతర కాలము ఉత్కృష్టమగు మానవ జన్మను పొందుతాడు అని చెప్తున్నారు అనమాట. సయాతి నరతాం యావత్ మనుకాలం వసుందరే ఎందుకంటే మరి నరజన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనది అనేటువంటి చెప్తారు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో ఈ యొక్క మానవ జన్మ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే మనకున్నటువంటి మిగిలిన జన్మల్లో మనము ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉండదన్నమాట. ఈ మనిషికే ఈ యొక్క భగవంతుడిని తెలుసుకునే అవకాశం, తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనకి ఆ ప్రశ్న వేసుకొని ఆ ప్రయాణం చేసి ఆ గమ్యాన్ని చేరే అవకాశం కేవలం మానవ జన్మకే ఉందన్నమాట. అందుకే మానవ జన్మ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది, చాలా దుర్లభమైనటువంటిది అని చెప్తారన్నమాట. తర్వాత గీతాయా శ్లోక దశకం సప్తపంచ చతుష్టయం దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానం పటేన్నర చంద్రలోకం ఆప్నోతి వర్షాణం ఐతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషం వ్రజేత్ అంటే ఎవరైతే ఈ యొక్క భగవద్గీత ఉందలి 10 శ్లోకాలు కానీ గీతాయ శ్లోక దశకం అంటే దశం అంటే 10 సప్తపంచ చతుష్టయం సప్త అంటే 7 కానీ పంచ అంటే 5 కానీ చతుష్టయం అంటే 4 కానీ దౌత్రీనేకం తదర్థం వా అంటే దౌత్రి అంటే 3 దౌ అంటే 2 ఏకం అంటే 1 తదర్థం వా దాని అర్థాన్ని సంయుక్తంగా శ్లోకానం పటేన్నర ఏ యొక్క మానవుడైతే ఈ విధంగా చదువుతాడో చంద్రలోకం అవాప్నోతి అంటే ఆ చంద్రలోకానికి వెళ్తాడు. వర్షాణం ఐతం ధ్రువం అంటే అక్కడ చాలా సంవత్సరాలు కూడా ఆ యొక్క చంద్రలోకంలో ఉంటాడనమాట. మృతో మానుష గీతా పాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ అంటే మరి గీతను పడి ఎవడు మరణించునో మృతో మానుషతాం అంటే ఎవరైతే ఈ గీతని పఠిస్తూ ఆ యొక్క దేహాన్ని త్యాగం చేస్తారో అతడు ఉత్తమగు మానవ జన్మను వడయగలుగును. అది మృతో మానుషతాం వ్రజేత్ అంటే అది పొందుతాడు అనేది అట్లనమాట. అంటే ఎవరైతే ఈ గీతని పఠిస్తూ ఈ దేహత్యాగం చేస్తారో వాళ్ళకి మళ్ళా ఉత్కృష్టమైనటువంటి అంటే చాలా రేర్ బర్త్ అంటే ఆ యొక్క మానవ జన్మ ఎంతో విశేషమైనటువంటి మానవ జన్మ పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ అట్లా అతడు మానవుడై జన్మించి గీతాభ్యాసం పునః కృత్వా మళ్ళీ కూడా ఎందుకంటే ఆ పాత అలవాటు ఉంది కదా గత జన్మల్లో ఈ గీతని పఠించినటువంటిది, అందువల్ల మళ్ళా జన్మ వచ్చే కూడా పునః ఇదే కంటిన్యూ చేస్తాడనమాట. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తి ఉత్తమం అంటే ఉత్తమమైనటువంటి ముక్తిని, మోక్షాన్ని, లిబరేషన్ అంటారనమాట, ఫ్రీడమ్ ఇది పొందుతాడనమాట. గీతేత్య ఉచ్చార సంయుక్తో మ్రియమాణో గతిని లభేత్ అంటే గీతాన్ని ఉచ్చరించు ప్రాణం విడిచువాడు
సద్గతిని పొందును. సద్గతి అంటే ఈ ముక్తి మోక్షం అంటే సత్ అంటే ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడనమాట. తర్వాత గీతాభ్యాసం పునఃకృత్వ లభతే ముక్తిముత్తమం గీతోచ్చార సంయుక్త ప్రియమాణో గతిం లభేత్. అది ఇందాక చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. అంటే ఎవరైతే గీతాభ్యాసమును వినుటయందు ఆసక్తి కలవాడైనచో, అంటే ఎవరికైనా చదవడం రాదు, అతడు నిరాక్షరాస్యుడు అనుకోండి, ఇల్లిటరేట్ అనుకోండి, వాడు ఏం చేయాలా? ఆ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర, ఆ చదివే వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా కానీ గీతార్థ శ్రవణాసక్తో అంటే శ్రవణం చేయటందు అంటే టు లిజన్ అంటే ఎవరైతే ఆ వినుటయందు ఆసక్తి కనబరుస్తారో ఆ గీతని మహాపాపయతోపివా అంటే అతడు మహాపాపాత్ముడైనప్పటికీ వైకుంఠం సమవాప్నోతి అంటే వైకుంఠాన్ని పొందుతాడు. విష్ణున సహమోదతే ఆ శ్రీ మహావిష్ణువుతో కలిసి అక్కడ ఆ ఆనందాన్ని, మోదం అంటే ఖేదం అంటే దుఃఖము, మోదం అంటే ఆనందం, ఆ విష్ణువుతో కలిపి విష్ణున సహమోదతే అంటే ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట ఆ విష్ణులోకంలో. తర్వాత గీతార్థం జాయతే నిత్యం కృత్వా కర్మాణి పురుష జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. అంటే ఎవడు గీతార్థమును చింతన చేయుచున్నో, గీతార్థం జాయతే నిత్యం, నిత్యం అంటే ఎవ్రీడే, కృత్వా కర్మాణి భూరిష అంటే వాడు చేసేటువంటి కర్మలను ఆచరించినప్పటికీ జీవన్ముక్తస్య విజ్ఞేయో అంటే అతడు జీవించి ఉండంగానే ముక్తిని పొందినటువంటి వాడనమాట, జీవన్ముక్తుడే అని చెప్పబడును. మరియు దేహాంతే పరమం పదం అంటే ఈ దేహాన్ని త్యాగం చేసిన తర్వాత అంటే ఈ దేహంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడు పరమపదాన్ని పొందుతాడు, అంటే విదేహముక్తుడైతాడు, అంటే బతికి ఉండగానే జీవన్ముక్తుడైతాడు. తర్వాత శరీరం వదిలిన తర్వాత కూడా ఆఫ్టర్ డెత్ అంటే విదేహ కైవల్యము అంటే విదేహముక్తిని పొందుతాడు అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత గీతామాశ్రిత్య బభూజో జనకాదయ నిర్దూత కల్మషాలోకే గీతాయాతా పరమం పదం. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి ఈ జనకాదులు, రాజులు, అనేకులు కూడా పాపరహితులై పరమాత్మ పదమును పొందగలిగిరి. ఎవరు? గీతాం ఆశ్రిత్య భూభుజో జనకాదయ అంటే జనకుడు మొదలగునటువంటి రాజులందరూ కూడా నిర్దూత కల్మషాలోకే అంటే ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి పాపరహితమైనటువంటి గీతాయాత పరమం పదం ఈ గీతను పఠించడం వల్ల దీన్ని ఆశ్రయించే ఆ పరమాత్మ పదమును పరమపదం అంటే ఆ పరమేశ్వరుడి యొక్క స్థానాన్ని పొందగలిగారు, పొందుతున్నారు అని చెప్తున్నారన్నమాట. తర్వాత గీతాయా పఠనం కృత్వా మహత్యం నైవ యః పఠేత్ వృధాపాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృత. అంటే ఎవడైతే గీతాయా పఠనం కృత్వా మహత్యం నైవ యః పఠేత్ అంటే ఎవరైతే ఈ గీతను పఠిస్తూ ఈ గీత యొక్క మహాత్యాన్ని ఎవడైతే పఠించడో నైవ యః పఠేత్ అంటే నపఠేత్ అంటే పఠించకపోవటం వల్ల వృధాపాఠ భవేత్తస్య అంటే అది ఆ పఠించినటువంటి ఫలితం కూడా దక్కదు. వృధాపాఠో భవేత్ శ్రమ ఏవ వృధాహృత అంటే వాడికి ఆ యొక్క శ్రమే మిగులుతుంది. శ్రమ మిగులుతాం అంటే కంఠశోష అంటారు కదా, అంటే ఏదో చదువుతాడు కానీ దానివల్ల ఆ యొక్క ఫలితాన్ని, ఆ యొక్క లాభాన్ని వాడు పొందలేడు. గీతాయా పఠనం కృత్వా మహత్యం నైవ యః పఠేత్ వృధాపాఠో భవేత్తస్య శ్రమ ఏవ వృధావుత వాడికి శ్రమే మిగులుతుంది అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఏతాన్మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః స తత్ఫలం అవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఎవరైతే ఏతాన్మహత్య సంయుక్తం అంటే గీతని ప్లస్ ఈ గీతా మహాత్యాన్ని ఏతన్మహత్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః ఈ గీతాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో అంటే దీన్ని పారాయణ చేస్తారో, దీన్ని ప్రాక్టీస్ చేస్తారో స తత్ఫలం అవాప్నోతి అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఫలితాలు ఇంతకుముందు అన్ని శ్లోకాల్లో చెప్పారు కదా, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏది మొత్తం చదివితే 18 అధ్యాయాలు చదివితే ఏమొస్తుంది, తర్వాత సగం 9 అధ్యాయాలు చదివితే ఏమొస్తుంది, 6 అధ్యాయాలు చదివితే ఏమొస్తుంది, 3 అధ్యాయాలు చదివితే ఏమొస్తుంది, ఒకే అధ్యాయం పారాయణం అయితే ఏమొస్తుంది, అవన్నీ చెప్పారు కదా. ఆ చెప్పినటువంటి
ఫలం ఏతన్మహచ్చ సంయుక్తం గీతాభ్యాసం కరోతి స తత్ఫలం అవాప్నోతి. అవాప్నోతి అంటే పొందటం. దుర్లభం గతిమాప్నియాత్, దుర్లభమైనటువంటిది అంటే వెరీ రేర్ అయినటువంటి ఈ యొక్క పరమపదం అంటే ఆ ముక్తిని మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారన్నమాట. తర్వాత సూత ఉవాచ మహత్యమేతద్ గీతాయాం మయా ప్రోక్తం సనాతన గీతాంతే చ పఠేద్యస్సు యదుక్తం తత్ఫలం లభేత్. అంటే సూతుడు అంటే ఈ యొక్క సూతుడు అంటే ఇక్కడ మనము టెక్నికల్ వర్డ్స్ అన్నమాట ఇవన్నీ. అంటే ఈ చెప్పేటువంటి వాడు సూతుడు చెప్తున్నాడు. శ్రవణకాది మహాములు వింటున్నారు. శ్రవణకాది మహాములు అంటే ఎవరు? శ్రవణం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో వింటున్నారో మీరందరూ కూడా శ్రవణకాది మహాములే అనమాట. చెప్పేవాడు సూతుడు, వినేవాడు శ్రవణకులు అన్నమాట. శ్రవణకాది మహాములు. మహత్యమేతద్ గీతాయం మయా ప్రోక్తం సనాతనం అంటే నాతోటి చెప్పబడినటువంటి ఈ యొక్క సనాతనమైనటువంటిది అంటే ప్రైమోడియల్ అంటారన్నమాట. ప్రెమివల్ సనాతనమైనటువంటి ఈ యొక్క ఇదిని సూతుడు చెప్పిన ఓ శౌనకాది మహర్షులారా, ఈ ప్రకారంగా సనాతనమైనటువంటి గీతామాత్యమును నేను మీకు తెలుపుతునే. మహత్యమేతద్ గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతేచ పఠేద్యస్సు అంటే ఈ గీతని ఎవరైతే పఠిస్తారో యదుక్తం తత్ఫలం లభేత్ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి యదా ఉక్తం అంటే ఉక్తం అంటే టు టెల్ అంటే చెప్పడం అన్నమాట. అంటే యదుక్తం తత్ఫలం లభేత్ అంటే ఆ చెప్పినటువంటి ఆ ఫలితము ఆ రిజల్ట్ ఆ యొక్క ఇదిని మీరు పొందుతారు. పొంది ఆ యొక్క ఆ పరమపదంలో ఆ పరమాత్మ పదాన్ని ఆ పరమాత్మ ఉండే ఆ లోకాన్ని మీరైతే వైష్ణవులైతే విష్ణులోకము, శైవులైతే కైలాసాన్ని పొంది వాళ్ళతో కైలాసంలో ఆ ప్రమదగణములతోటి ఆ విష్ణు వైకుంఠంలో అయితే ఆ విష్ణు పార్షలతోటి కలిసి ఆ లోకంలో చిరకాలము అక్కడే ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట. ఇది శ్రీ వరాహ పురాణే శ్రీ గీతామహత్యం సంపూర్ణం. అంటే ఇది ఈ గీతామహత్యం అనేటువంటిది వరాహ పురాణ అంతర్గతమైనటువంటిది అనమాట. ఈ వరాహ పురాణంలో ఉంటుందన్నమాట ఈ గీతామహత్యం. కాబట్టి ఇది వరాహ పురాణంలో ఉన్నది అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఆ గీతా పారాయణం చేసి ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత అంటే మొత్తం చదవగలిగితే రోజు మొత్తం చదవచ్చు. ఒక 3 hours పట్టుద్ది అనమాట. లేకపోతే ఒక 9 అధ్యాయాలు కానీ సగం, లేకపోతే ఒక 6 అధ్యాయాలు కానీ 3వ వంతు, లేకపోతే ఒక 6వ భాగం అంటే 3 అధ్యాయాలు కానీ, లేకపోతే ఒక అధ్యాయం కానీ, లేకపోతే ఒక సగం అధ్యాయము, లేకపోతే ఒక 10 శ్లోకాలు, 5 శ్లోకాలు, 3 శ్లోకాలు, 2 శ్లోకాలు, ఒక శ్లోకము మనం చదువుకున్నా కానీ మనకి ఆ గీతామహత్యంలో చెప్పినటువంటి మన ఫలితాన్ని పొంది మనము ఆ యొక్క భగవత్ సాన్నిధ్యాన్ని పొంది మా యొక్క భగవంతుడిలో ఉన్నటువంటి శాంతిని ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఏ విధంగా అయితే మనము ఎండాకాలం ఏం చేస్తాం? వాయుదేవుడిని ఆశ్రయిస్తాం. ఎందుకు? వాయుదేవుడికి శీతలమనేటువంటిది ఆయన నేచర్ అనమాట. మరి చలికాలంలో ఏం చేస్తాం? అగ్నిదేవుడిని ఆశ్రయిస్తాం. అగ్నిదేవుడు అంటే మనము ఒక దాన్ని ఏమంటారు చలిమంట దగ్గర ఎక్కడ కూర్చుంటాం. అంటే ఆశ్రయించడం అంటే ఆయన దగ్గర కూర్చోవడం అనమాట. అప్పుడు ఆ యొక్క అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణం, ఆయన స్వభావం ఉష్ణం అనమాట, వేడి. ఆ వేడి మనలో ప్రవహించి మనకి హాయిని శాంతిని ఎలా ఇస్తుందో అలాగే ఈ యొక్క భగవంతుడి సాన్నిధ్యంలో అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క నేచర్ ఏంటంటే సచ్చిత ఆనందము. అంటే ఆనందమే సత్ చిత్ అంటే శాశ్వతమైనటువంటి ఆ యొక్క చైతన్యంతో కూడుకున్నటువంటి సత్. చిత్ అంటే చైతన్యము, సత్ అంటే శాశ్వతమైనటువంటిది, ఆనందం అంటే హ్యాపీనెస్, జాయ్, ఇది పరమానందం అంటారు కదా, అంటే సుప్రీం జాయ్. ఆ హ్యాపీనెస్ని పొంది వాడు ముక్తిని మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మనందరం కూడా ఆ గీతను పారాయణం చేసి ఆ విధమైనటువంటి రిజల్ట్ పొందాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.